భారత ఉపఖండంలో గత 2000 సంవత్సరాల నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనుచరులు ప్రేమ, శాంతి మరియు సామరస్యములతో జీవిస్తున్నారు. క్రీస్తు శకం 52లోనే యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ గారు దక్షిణ భారతదేశపు కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరానికి చేరుకున్నారు. సెయింట్ థామస్ క్రీస్తు శకం 72 సంవత్సరంలో తమిళనాడులోని చెన్నైలోని మైలాపూర్లో హతసాక్షి అయ్యారు. నాటి నుండి సెయింట్ థామస్ యొక్క బలిదాన దినంగా జూలై 3వ తేదీని సాంప్రదాయంగా పాటించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సెయింట్ థామస్ డేగా ప్రకటిస్తున్నారు. జూలై 3, 2021న యేసు ప్రభు యొక్క జాతీయ అనుచరులందరూ మరియు అన్ని నేపథ్యాలకు చెందిన చర్చిలు కలిసి జూలై 3వ తేదీని భారతీయ క్రైస్తవ దినోత్సవం మరియు యేసు భక్తి దినోత్సవంగా నిర్వహించాలని ప్రకటించారు. ఆదివారం జూలై 3, 2022 తేదీన సెయింట్ థామస్ యొక్క 1950వ బలిదాన వార్షికోత్సవంగా జ్ఞాపకము చేసుకోగలరు. భారతదేశంలోనే గాక మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ జూబ్లీ సంవత్సరాన్ని జరుపుకోవడానికి లక్షలాది మంది యేసుక్రీస్తు అనుచరులతో కలిసి భారతీయ క్రైస్తవ దినోత్సవం, యేసు భక్తి దినోత్సవమును పాటించి నిర్వహించగలరు. మీ పొరుగు వారిని ప్రేమించండి, సమాజానికి సేవ చేయండి, ప్రభువైన యేసును వేడుక చేయండి. భారతీయ క్రైస్తవ దినోత్సవం, యేసు భక్తి దివాస్. ప్రేమించండి, సేవ చేయండి, వేడుక చేయండి.